హలో. ఈరోజు మనము ఎస్బీఐలో పీఓ పోస్టులు 1500 పోస్టులు విడుదలయ్యాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది మనం ఫస్ట్ చెక్ చేద్దాం. ఫస్ట్గా మీరైతే కనుక sbi.bank.in వెబ్ పోర్టల్లోకి రండి. ఇక్కడ కరెంట్ ఓపెనింగ్స్ అనేది ఉంటాయి. ఇక్కడ జస్ట్ మీరు స్క్రోల్ డౌన్ చేసుకుంటే కనుక ఇక్కడ చూడొచ్చు, మీరు రిక్రూట్మెంట్ ఆఫ్ పీఓ ప్రొబేషనరీ ఆఫీసర్స్ అని ఉంటుంది. ఇక్కడ జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ డౌన్లోడ్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇక్కడ క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి క్రైటీరియా అనేది చెక్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ మీరు ముందుగా వస్తే కనుక ఇక్కడ డౌన్ చేస్తే కనుక ఇక్కడ చూడండి, ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్స్ 1500 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఇక్కడ ఫర్దర్గా డీటెయిల్స్ చూసుకుంటే కనుక ఫేజ్ 1 అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టులో ఉంటుంది అని చెప్పారు. ఫేజ్ 2 వచ్చేసి మెయిన్స్ అనమాట, సెప్టెంబర్ 2026లో ఉండొచ్చు. ఫేజ్ 3 వచ్చేసి గ్రూప్ ఎక్సర్సైజ్ అండ్ ఇంటర్వ్యూ నవంబర్లో కానీ ఉంటుంది. అంటే అక్టోబర్ లాస్ట్ వీక్లో కానీ నవంబర్ ఫస్ట్ వీక్లో అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి వేకెన్సీస్ కేటగిరీ వైజ్ చూసుకుంటే కనుక రెగ్యులర్ వేకెన్సీస్ అయితే కనుక ఎస్సీ వాళ్ళకైతే 216 ఉన్నాయి, ఎస్టీలకు అయితే కనుక 108 ఉన్నాయి, ఓబీసీకి 390 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 144 ఉన్నాయి అన్నమాట. ఓపెన్ కేటగిరీలో వచ్చేసి 588 అయితే పోస్టులు ఉన్నాయి. టోటల్ వచ్చేసి 1446 పోస్టులు అయితే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు వచ్చేసి ఎస్సీకి 18, ఎస్టీకి 36, ఓబీసీకి నిల్లు ఉన్నాయండి. మొత్తం కలిపి 1500 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ డిజబిలిటీ క్యాండిడేట్స్కి కూడా పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు మీరు ఎప్పుడు ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది అనేది అయితే క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 18వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 8 వరకు కూడా స్టార్ట్ అవుతుంది, ఎండ్ అవుతుంది అనమాట. అప్పుడు పేమెంట్ విషయానికి వచ్చే కనుక పేమెంట్ వచ్చేసి 750 రూపాయలు చెప్పారు. ఇక్కడ పేమెంట్ సేమ్ అదే డేట్స్ అండి. ఇంకా డౌన్లోడ్ ఎప్పుడు చేసుకోవాలా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అంటే కనుక 2nd, 3rd వీక్ జూలై అనమాట, నెక్స్ట్ మంత్. అదేవిధంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆన్లైన్లో ఉంటుందండి. ఇదంతా కూడా ఆగస్టులో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ రిజల్ట్స్ వచ్చేసరికి ఆగస్టు, సెప్టెంబర్ అంటే ఆగస్టు లాస్ట్ వీక్లో కానీ లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయితే అయిపోతుంది. డౌన్లోడ్ చేసుకోవాల్సింది. ఇంకా మెయిన్ ఎగ్జామ్స్ అయితే కనుక కాల్ లెటర్ వచ్చేసి ఆగస్టు, సెప్టెంబర్ అదే నెలలోనే రిలీజ్ అయితే చేస్తారని చెప్పారు. ఇంకా వచ్చేసి ఫేజ్ 2 ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్ అనమాట. ఇది సెప్టెంబర్లో చేస్తారు. ఇంకా రిజల్ట్ కూడా వచ్చేసరికి సెప్టెంబర్, అక్టోబర్లో రిజల్ట్స్ అయితే ఇస్తారు. డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ఫేజ్ 3 అంటే మెడికల్ ఇంటర్వ్యూ అనమాట. అదేవిధంగా గ్రూప్ డిస్కషను, పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అక్టోబర్, నవంబర్లో అయితే ఉంటుందండి. ఇక్కడ ఫర్దర్గా ఇక్కడ ఇచ్చారు చూడండి, సైకోమెట్రిక్ టెస్ట్ అక్టోబర్, నవంబర్లో ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ కూడా ఉంటుంది. ఫైనల్ రిజల్ట్ అయితే నవంబర్, డిసెంబర్లో డిక్లేర్ చేస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కానీ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 2026 4th మంత్ ఏప్రిల్ 1వ తారీఖు 21 సంవత్సరాల నుండి 31 సంవత్సరాలు అయితే ఉండాలని ఇచ్చారు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక ఓబీసీకి, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చి 3 years ఎగ్జామ్షన్ ఇచ్చేశారు. తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీలకు వచ్చి 5 years ఇచ్చారు. ఇంకొకరికి వచ్చేసి పర్సన్స్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ వీళ్ళకి వచ్చేసి 10 ఏళ్ళు ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 5 years అయితే ఇచ్చారు. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్, ఎనీ డిగ్రీ అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇక్కడ రిజర్వేషన్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ అనమాట, డిజబిలిటీ క్యాండిడేట్స్కి అనమాట ఇవి. తర్వాత ఇక్కడ కిందికి వస్తే కనుక ఇక్కడ కేటగిరీ వైజ్ అనమాట ఎంట్రీ కోడ్ డిక్లేర్ చేశారు. మనం అప్లై చేసేటప్పుడు అప్లికేషన్లో మనం ఏ కేటగిరీ అనేది ఇవాళ ఇక్కడ చూడు, ఎస్సీకి వచ్చేసి 01 అని ఇచ్చారు, ఎస్టీకి 06 అని ఇచ్చారు, తర్వాత ఓబీసీస్కి వచ్చేసరికి 11 అని ఇచ్చారు అనమాట. ఇది మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది అక్కడ అప్లై చేసేటప్పుడు.
తర్వాత ఇక్కడికి డౌన్ చేస్తే కనుక ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఎంత. ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 6 times అటెంప్ట్ చేసుకోవచ్చు అంట ఎస్బీఐకి మ్యాక్సిమం. అదేవిధంగా ఓబీసీ ఓపెన్ కేటగిరీ ఓబీసీ వాళ్ళ మొత్తం కూడా 9 times అటెంప్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి నో రిస్ట్రిక్షన్, వాళ్ళు ఎన్నిసార్లైనా అప్లై చేసుకోవచ్చు, రాయొచ్చు ఎగ్జామ్. అప్లికేషన్ ఫీజు ఎంత చేస్తారంటే ఇది నాన్ రిఫండబుల్ అంట. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 750 రూపాయలు అనమాట ఓబీసీ క్యాండిడేట్స్కు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అయితే కనుక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కు ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఆన్లైన్లో ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 3 phases ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ప్రిలిమినరీ, సెకండ్ వచ్చేసి మెయిన్స్, ఇది కూడా మెయిన్స్ గ్రూప్ డిస్కషన్ అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రిలిమినరీకి సబ్జెక్ట్ కూడా క్లియర్గా ఇచ్చారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions ఉంటాయి. మార్క్స్ వచ్చేసరికి 20 minutes అనమాట, 40 మార్కులు. ఇక్కడ చూడు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 30 questions 20 minutesలో. టోటల్ మార్క్స్ వచ్చేసరికి 100 మార్కులు అన్నమాట. రీజనింగ్ అబిలిటీ ఇక్కడ 100 మార్కులు, 30 మార్కులు అంటే 40, 70, 30 100 మార్క్స్. వన్స్ ప్రిలిమినరీ అయిపోతే కనుక సెలక్షన్ సెకండ్ ఫేజ్కి వెళ్తాము, మెయిన్స్ అనమాట. మెయిన్ ఎగ్జామినేషన్లో ఏమొస్తుందంటే రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ మొత్తం 3 hours అన్నమాట. ఇది త్రీ అవర్స్ అనమాట సెకండ్ ఎగ్జామ్. ఇక్కడ 4 sections ఉంటాయి, టోటల్ 200 మార్క్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇది 1 hour మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఇది ఎగ్జామినేషన్ మీకు గుర్తుపెట్టుకోవచ్చు. 100 questions ఓన్లీ 1 hour ఎగ్జామ్ ఫస్ట్ ప్రిలిమినరీ. అండ్ సెకండ్ మెయిన్స్కి వచ్చేసరికి రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 40 questions ఉంటాయి, 60 మార్క్స్ ఉంటాయి అన్నమాట, 50 నిమిషాలు. ఇక్కడ రెండోది వచ్చేసరికి డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, అంటే ఇది డిస్క్రిప్టివ్ టైప్లో రాయాల, 30 మార్కులు అనమాట. మ్యాక్సిమం 60 marks 45 minutes. జనరల్ అవేర్నెస్, ఎకానమీ, బ్యాంకింగ్ నాలెడ్జ్ దీనికి వచ్చేసరికి 60 మార్కులు, 60 మార్క్స్ 60 minutes అనమాట, 45 minutesలో అయిపోవాలి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions 20 marks 40 minutes, టోటల్ 3 hours 200 marks. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 170 questions. ఇక్కడైతే కనుక పేపర్ కమ్యూనికేషన్ అంటే ఈమెయిల్ అయితే కనుక కమ్యూనికేషన్ ఉండాలి, ఇది క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ అనమాట. కట్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్స్, మినిమం క్వాలిఫైయింగ్ స్కోర్ ఈచ్ టెస్ట్ అనమాట. ప్రతి ఒక్క దాంట్లో కూడా మినిమం క్వాలిఫై అయితే మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడొచ్చేసి గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూకి వస్తే కదా గ్రూప్ ఎక్సర్సైజ్ 20, ఇంటర్వ్యూకి 20 అంటే 30, 50 మార్కులు టోటల్లో ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్ రిటన్ టెస్ట్కి వచ్చేసరికి మ్యాక్సిమం మార్క్స్ 230, నార్మల్ మార్క్స్ వచ్చి 75, అంటే గ్రూప్ ఎక్సర్సైజ్ 50, 20 టోటల్ వచ్చేసి 280 మార్క్స్. ఈ నార్మల్గా వచ్చేసి 100 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది అన్నమాట. ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నమాట. ఇది ఆల్ ఇండియా వైడ్ ఉంటుంది ఎగ్జామ్ అంటే కనుక. ఇది ఆన్లైన్ ఎగ్జామ్. ఇక్కడ మనం డౌన్ చేస్తే కనుక ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. తర్వాత వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం. అదేవిధంగా తెలంగాణ చెక్ చేస్తే కనుక తమిళనాడు, హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. మెయిన్స్కి వచ్చేందుకు హైదరాబాద్, ఖమ్మం మాత్రమే ఉన్నదండి. ఇది మనం మెయిన్గా తెలుసుకోవాల్సిన విశేషాలు. మీరు ఇది ఫస్ట్ అప్లై చేసే ముందు అడ్వర్టైజ్మెంట్ అయితే కనుక పక్కాగా మీరు చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.